ఆచి చికెన్ మసాలా. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బీజేపీ ఎల్పీ సమావేశంలో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలంతా సువేందు అధికారికి జై కొట్టారు. దీంతో రేపు ఆయన బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సువేందు అధికారితో పాటు కొందరు మంత్రివర్గ సభ్యుల జాబితాను గవర్నర్ కార్యాలయానికి బీజేపీ నేతలు పంపారని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బీజేపీ ఎల్పీ సమావేశంలో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలంతా సువేందు అధికారికి జై కొట్టారు. దీంతో రేపు ఆయన బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సువేందు అధికారితో పాటు కొందరు మంత్రివర్గ సభ్యుల జాబితాను గవర్నర్ కార్యాలయానికి బీజేపీ నేతలు పంపారని తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. పశ్చిమ బెంగాల్లో దశాబ్దాల కాలం పాటు చిరకాల కోరిక ఉన్నటువంటి బీజేపీ కళ నెరవేరింది. సో ఎట్టకేలకు మొన్నటి అసెంబ్లీ ఫలితాల్లో అద్వితీయమైన విజయం సాధించింది. 206 సీట్లతో ఒక రకమైన ఘన విజయం సాధించింది. ఆ తర్వాత నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ సంబంధించి బీజేపీ తరఫున ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో అల్టిమేట్ గా అందరూ అప్పుడు కూడా ఒకటే పేరు తెరపైకి వచ్చింది, సువేందు అధికారి. సువేందు అధికారి తదుపరి బెంగాల్ ముఖ్యమంత్రి కాబోతున్నారని చర్చ జరిగింది. సో దానికి అనుగుణంగానే ఈ రోజు బీజేపీకి సంబంధించినటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల సమావేశం కొనసాగింది. అందులో ఎల్పీ నేతగా సువేందు అధికారిని ఎన్నుకున్నారు. సో దీనికి సంబంధించి సువేందు అధికారి కూడా అధికారికంగా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా పర్యవేక్షణలోనే ఈ యొక్క మీటింగ్ కొనసాగింది. అల్టిమేట్ గా కాబోయే ముఖ్యమంత్రి సువేందు అధికారిని అమిత్ షానే అధికారికంగా ప్రకటించారు. సో ఒక రకంగా సువేందు అధికారి బీజేపీ అధికారం రావడానికి చాలా కీలక పాత్ర పోషించాడని చెప్పవచ్చు. ఎందుకంటే 2000 అంటే మొత్తం కూడా 2020లో బీజేపీలో చేరినటువంటి సువేందు అధికారి ఆ తర్వాత జరిగినటువంటి 2021 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఒక రకమైనటువంటి పార్టీ బలోపేతం కావడానికి సువేందు అధికారి చాలా కీలక పాత్ర పోషించారు. 38% పైగా ఓటు బ్యాంకు పెంచుకోవడంలో సువేందు అధికారి అత్యంత కీలక పాత్ర పోషించాడు. ఎందుకంటే అంత ముందు వరకు కూడా టీఎంసీలో మమతా బెనర్జీకి ఒక రకంగా రైట్ హ్యాండ్ గా ఉండేవాడు. టీఎంసీకి సంబంధించినటువంటి రాజకీయంగా వ్యూహాలు ఎత్తుగడలు తెలిసిన వ్యక్తి. అందులోనూ లోటుపాట్లు టీఎంసీలో ఉన్నటువంటి ఆ నేతల యొక్క సంబంధించినటువంటి లోపాలు కావచ్చు, లేకపోతే వారి యొక్క మొత్తం హిస్టరీ తెలిసిన వ్యక్తిగా సువేందు అధికారి ఉన్నాడు. సో రకంగా చెప్పాలంటే మొన్న రీసెంట్ గా జరిగినటువంటి నందిగ్రామ్, భవానీపూర్ 2 నియోజకవర్గాల్లో సువేందు అధికారి ఘన విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. సో మొన్న ఎన్నికల తర్వాత 4 పేర్లు ప్రధానంగా వినిపించాయి. ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే దానిపైన అందులో ఒకరు సుకాంత మజుందార్ ఒకరు, దిలీప్ ఘోష్ ఒకరు, అదేవిధంగా నెక్స్ట్ షమీక్ భట్టాచార్యతో పాటుగా సువేందు అధికారి. ఈ 4 పేర్లు వినిపించినప్పటికీ ఎక్కువ అధిష్టానం మాత్రం సువేందు అధికారి వైపే మొగ్గు చూపింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు మమతా బెనర్జీ ఇప్పటికే రాజకీయంగా చాలా 3 టర్మ్లు అక్కడ అధికారంలో ఉంది. సో ఇంకా టీఎంసీ కార్యకర్తలు కొంత అడావిడి ఉంటుంది కాబట్టి సువేందు అధికారి అయితే టీఎంసీ అధికారులను కంట్రోల్ చేయడం, అదేవిధంగా బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేయగలడు అనే ఒక నమ్మకాన్ని, టీఎంసీని పూర్తి స్థాయిలో బలహీనం చేయగలడు, టీఎంసీని రాజకీయంగా మరింత బలహీనం చేయడంలో సువేందు అధికారి అయితేనే కీలక పాత్ర పోషిస్తాడు. కాబట్టి సువేందు అధికారి సీఎం అయితే బాగుంటుంది అని చెప్పేసి బీజేపీ అధిష్టానం కూడా భావించింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా ఇటు అమిత్ షా కూడా ఫైనల్ గా నిర్ణయం తీసుకున్నారు. రేపు కోల్కతాలోని బ్రిగేడ్ గ్రౌండ్ లోని పెరేడ్ గ్రౌండ్ లో ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. రాధాకృష్ణ, సువేందు అధికారితో పాటు ప్రమాణ స్వీకారం చేసే మంత్రివర్గంలో ఎవరెవరికి ఇంకా అవకాశం దక్కే
అంటే చాలా 266 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మొదటిసారిగా సువేందు అధికారితో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. మొదటగా అయితే ఇప్పుడు ఎల్పీ నేతగా సువేందు అధికారిని ఎన్నుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో చకచక తర్వాత మంత్రివర్గంలో ఎవరు తీసుకోవాలి, ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఒకటే బీజేపీ ఉంది. సో మొత్తంగా బీజేపీ సంబంధించినటువంటి ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా మంత్రులుగా అవకాశం కల్పించే పరిస్థితి కనబడుతుందో అందులో ముఖ్యంగా ఇప్పుడు మనం ఏదైతే షమిక్ భట్టాచార్య కావచ్చు, అదేవిధంగా దిలీప్ ఘోష్, అదేవిధంగా సుకుందా మజుందార్ వీళ్ళని కూడా మంత్రివర్గంలో తీసుకుంటారా లేదా? సుకుందా మజుందార్ ఇప్పటికే ఎంపీగా ఉన్నారు. సో సుకుందా మజుందార్ అదేవిధంగా దిలీప్ ఘోష్ వీళ్ళిద్దరు కూడా గతంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. సుదీర్ఘంగా ఒక రకంగా సువేందు అధికారి పాత్ర ఎంతుందో బీజేపీ 2014 తర్వాత ఇప్పటి వరకు బీజేపీ అంత స్థాయిలో ఓటు బ్యాంకును అదేవిధంగా పార్టీ స్ట్రెంథెన్ కావడానికి గ్రామీణ ప్రాంతంలో రూట్ లెవెల్లో పార్టీ బలోపేతం కావడానికి కూడా ఒకవైపు సుకుందా మజుందార్ అదేవిధంగా దిలీప్ ఘోష్ కూడా అత్యంత కీలక పాత్ర పోషించారు. మరొకరు షమిక్ భట్టాచార్య మీడియాకు సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా ఉంటూ మొత్తం టీఎంసీకి సంబంధించినటువంటి వైఫల్యాన్ని ఎండగట్టడంలో కూడా సక్సెస్ అయ్యారు. వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో ముగ్గురికి అత్యంత కీలకమైన పదవులు ఏమైనా ఉండబోతాయి అనేది కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే మొత్తంగా ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఒక రకంగా దీదీ పైన మోదీ గెలవడానికి పైకి మోదీ ఉన్న లోపల ఇంటర్నల్ గ్రౌండ్ వర్క్ చేసినంత కూడా సువేందు అధికారితో పాటు ఈ ముగ్గురు అదే వేలాది మంది వెస్ట్ బెంగాల్ సంబంధించిన లక్షలాది మంది ఆ కార్యకర్తలు బీజేపీని గెలిపించడానికి ఇంతటి భారీ విజయాన్ని అందించడంలో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే 2014 నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా బీజేపీ ఎదుగుతూ ఇప్పుడు అధికారాన్ని చేపట్టింది. ఎందుకంటే కేవలం దేశవ్యాప్తంగా వెస్ట్ బెంగాల్ గా పరిమితం కాలేదు, దేశవ్యాప్తంగా అనేక మంది బీజేపీ కావచ్చు రైట్ వింగ్ సంబంధించినటువంటి అనేక సంస్థలు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారం రావడాలనేది చిరకాల కోరిక. సో అది అల్టిమేట్ గా ఇప్పుడు నెరవేరింది. దాంట్లో భాగంగా బీజేపీ తరఫున మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా ఇప్పుడు సువేందు అధికారి వెస్ట్ బెంగాల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. సువేందు అధికారి కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అతను కూడా రాజకీయ కుటుంబం నేపథ్యం కుటుంబం నుంచి వచ్చారు. సువేందు అధికారి తండ్రి శశిర్ అధికారి కూడా ఎంపీగా పనిచేసిన పొలిటికల్ గా ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత సువేందు అధికారి కూడా కౌన్సిలర్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేగా టీఎంసీలో రాజకీయంగా ఎదుగుతూ సో ఎప్పుడైతే 2007లో నందిగ్రామ్ ఇన్సిడెంట్ మనకు అందరు తెలిసిందే, దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. కమ్యూనిస్టు పార్టీల అధికారంలో ఉండగా ఏదైతే బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో సెజ్ కోసం అంటే సెజ్ భూముల సేకరణ జరిగి పెద్ద ఎత్తున రైతుల నుంచి భూసేకరణ జరిగింది. ఆ సందర్భంలో ఘర్షణ తలెత్తిన అందులో ఈ ఘర్షణకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ఈ సువేందు అధికారి అత్యంత కీలక పాత్ర పోషించారు. ఏదైతే తన నియోజకవర్గం నందిగ్రామ్ ఉందో ఇప్పుడు అది కూడా మొత్తం ఆ ఎంటైర్ నందిగ్రామ్ నుంచే ఎమ్మెల్యే కూడా ఎన్నికయ్యాడు. సో నందిగ్రామ్ లో ఇన్సిడెంట్ నుంచే సువేందు అధికారి రాజకీయంగా ఒక రకంగా హైలైట్ అయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే బుద్ధదేవ్ భట్టాచార్య తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజలందరినీ పోగు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో సువేందు అధికారి పాత్ర కీలకం. అప్పట్లో మొత్తంగా సంచలనం రేగింది. దాని తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టీఎంసీ కూడా అధికారం రావడం, ఎందుకంటే ఉన్నటువంటి కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టడానికి కూడా ఈ నందిగ్రామ్ సంబంధించి ఉదంతం ఏదైతుందో అది కూడా ఒక రకంగా కీలక పాత్ర పోషించింది. అప్పుడు టీఎంసీ అధికారం రావడానికి అంటే 2000 ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టీఎంసీ కూడా అధికారం రావడానికి కూడా ఈ నందిగ్రామ్ ఇన్సిడెంట్ ఒక ఉదాహరణగా చెప్తారు. సో ఆ తర్వాత ఆ నందిగ్రామ్ ఇన్సిడెంట్ కు అత్యంత కర్త కర్మ క్రియ అంటే ఒక రకంగా రైతులకు ప్రజలకు అక్కడ ఉన్న స్థానిక రైతులకు కావచ్చు ప్రజలకు కావచ్చు అందుబాటులో అండగా ఉండి పోరాడింది, రైతుల తరపున ప్రజల తరపున పోరాడింది ఈ సువేందు అధికారి. సో అప్పటి నుంచే నందిగ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైతూ వస్తూ మొత్తం ఆ నందిగ్రామ్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనకంటూ ఒక మొత్తంగా ప్రత్యేకతను చాటుకున్నాడు, రాజకీయం గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా టీఎంసీలో ఉండి టీఎంసీలో కూడా అంచలంచలు ఎవరైతే దీదీ ఉన్నారో మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్ గా ఇచ్చారు. ఆ తర్వాత కాలక్రమేణా 2020లో కొంత పొలిటికల్ గా మమతా బెనర్జీకి సువేందు అధికారికి గ్యాప్ రావడం, ఆ తర్వాత ఉన్న పరిస్థితితో ఆల్టర్నేట్ గా బీజేపీలో చేరడం. బీజేపీలో ఎప్పుడైతే సువేందు అధికారి చేరాడో అప్పటికి ఉన్నటువంటి బీజేపీ బలానికి సువేందుకు సంబంధించిన సువేందు అధికారి కూడా బలం చేకూరడంతో అల్టిమేట్ గా పార్టీ అంచలంచలుగా ఎదిగింది. పార్టీ కూడా కొంత స్ట్రెంత్ అయింది, ఓటు బ్యాంకును పెంచుకోగలిగింది. 77 సీట్లు గత అసెంబ్లీలో వస్తాయి. ఇప్పుడు ఏకంగా అధికారాన్ని చేజిక్కించుకునేలా 206 సీట్లను కైవసం చేసుకుంది. సో అల్టిమేట్ గా సువేందు అధికారి పాత్ర చాలా కీలకమని భావించినటువంటి బీజేపీ అధిష్టానం బీజేపీ పెద్దలు ఎట్టకేలకు సువేందు అధికారిని
ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. సో రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాంతో పాటుగా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఇతర కీలకమైనటువంటి మంత్రివర్గంలో ఎవరైతే విజయంలో కీలక పాత్ర పోషించారో వాళ్ళందరూ కూడా చోటు దక్కే అవకాశం కనబడుతుందని చెప్పవచ్చు. స్పందన. థ్యాంక్ యూ రాధాకృష్ణ. भारतीय जनता पार्टी पश्चिम बंगाल विधानसभा के सदस्यों की एक मीटिंग यहां आहूत की गई है। उस मीटिंग में भाजपा के राष्ट्रीय अध्यक्ष जी ने मुझे और श्री मोहन चरण मांझी जी को केंद्र की ओर से पर्यवेक्षक के रूप में यहां भेजा था। अभी कुछ समय पहले ही चुनाव की प्रक्रिया पूरी हुई है। लगभग 8 प्रस्ताव और समर्थन प्राप्त हुए हैं और सभी प्रस्ताव और समर्थन एक ही नाम के मिले हैं। उसके बाद दूसरे नाम के लिए भी सबको समय दिया गया, पर्याप्त समय दिया गया, मगर कोई दूसरा नाम नहीं आया है। इसलिए केंद्रीय पर्यवेक्षक के रूप में मैं श्री शुभेंदु अधिकारी जी को पश्चिम बंगाल विधानमंडल दल के नेता के रूप में निर्वाचित घोषित करता हूं। এরপর আমরা অনুরোধ করব আমাদের এইচএম স্যারকে এবং উড়িষ্যা সিএম স্যারকে এবং আমাদের স্টেট প্রেসিডেন্ট আমাদের সমীপ ভট্টাচার্যজিকে মালা এবং ফুলের মালা এবং আমাদের দুর্গা মাতার ছবি দিয়ে ওনাকে সংবর্ধনা করা। आप लोग